ఇంట్లో విషయాలు బయటికి చెప్పకూడదు. ఇంట్లో దుఃఖాలు బయటికి చెప్పకూడదు. ఏమయ్యా అలా ఉన్నామంటే మా ఆవిడ తలనొప్పి మనిషి అని అనకూడదు. ఇక్కడ వీడేం చేయలేడు మనకి. ఇక్కడ ఆ మాట ఏదో ఆవిడ దగ్గర ఆడవడమే మంచిది. గంభీరంగా ఉండాలి మనుషులు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. అంటే ఇంట్లో విషయాలు బయటికి చెప్పకూడదు. ఇంట్లో దుఃఖాలు బయటికి చెప్పకూడదు. ఏమయ్యా అలా ఉన్నామంటే మా ఆవిడ తలనొప్పి మనిషి అని అనకూడదు. ఇక్కడ వీడేం చేయలేడు మనకి. ఇక్కడ ఆ మాట ఏదో ఆవిడ దగ్గర ఆడవడమే మంచిది. వీళ్ళ కాకపోతే రేపైనా కరుణిస్తుంది. పైగా వీడి దగ్గర అన్నామని ఆవిడకి తెలిసింది అనుకో, మరింత బెర్ర బిగిసిపోతుంది. ఇక్కడ నా పరువు పోగొట్టాను అని. ఇదే గాంభీర్యం. ముఖ్యంగా 9 విషయాల్లో మనిషి గంభీరంగా ఉండాలి. ఆయుర్విత్తం గృహఛిద్రం మంత్రం ఔషధమైథునే దానం మానావమానౌ చ నవగోప్యాని యత్నతక. 9 విషయాలు ఎవ్వరికీ చెప్పొద్దు, వీలైనంత వరకు తప్పనిసరి అయితే తప్ప. ఆయుర్దాయం గురించి చెప్పకు. నాకు జాతకం ప్రకారం 72 ఏళ్ళు ఆయుర్దాయం అండి అనకు. అంతకంటే 2 ఏళ్ల ముందు నుంచి ఎలా వేసి ఇవ్వాలని ఎవడో చూస్తాడు. ఇక్కడ చెప్పరు. వయస్సు కూడా అవసరమైతే తప్ప చెప్పక్కల్లా. ఆడవాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు. దేవుడు దిగిరా అని 5 ఏళ్ళు తక్కువే చెబుతారు. మేము ఒకసారి లండన్లో ఎప్పుడో 2003లో లండన్ వెళ్ళాము. అప్పుడు ఎవరో యూరోపియన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు పిలిచారు. అక్కడేదో ప్రధాన సభ అయిపోయింది, ఎవరో ఇంట్లో సభ పెట్టారు. ఆవిడేదో అసోసియేషన్కి అధ్యక్షురాలో ఏదో వాళ్ళ ఇంట్లో పెట్టారు. ఆవిడ పాపం ఒక 50 మంది వస్తారు అనుకుంది ఆవిడ. మన ప్రసంగం అది పెట్టి 100 మంది వచ్చారు. వచ్చేసరి ఆవిడ కంగారు పడిపోతుంది. పాపం కూర్చుంటూ చూడలేదు, ఏదో హాల్ ఉంది అక్కడ, ఏవో 10 కుర్చీలు ఉన్నాయి అక్కడ, కూర్చుంటూ చూడలేదు. పైగా ఉన్నవేవో 10 కుర్చీలు ఇంకో 10 ఎక్కడి నుంచి తెప్పించారు. 20 మంది అందులో సర్దేసుకున్నారు. అందరూ ఎవరికి ఎంత కూర్చోట్లేదు. ఎలాగండి నరసింహరావు గారు, మిమ్మల్ని పిలిచాం, ఏమో 50 మంది అనుకుంటే 100 మంది వచ్చారు, ఏమో భోజనాలు పులిహోరలు అంటే ఏదో చేస్తామండి ఇక్కడ. ఈ ఎలా అసలు సిట్టింగ్ అరేంజ్మెంట్ లేదు, గదిలో మీకు కంగారు పడకండమా నేను చెప్తాను. నేను వెంటనే మైక్ ఎందుకున్నాక ఒక్క విషయం చెప్పా. 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ పైన కూర్చుంటారు, మిగిలిన వాళ్ళు కింద కూర్చుంటారన్న. మొత్తం లేడీస్ కింద కూర్చున్నారు. బ్రహ్మాండమైన ఉపాయం అయ్యా, ఇందుకే నువ్వు అవధానం అయ్యావుంది ఆవిడ. తెలిసిపోతున్నారు మొహం చూస్తే ఆవిడకి 80 ఏళ్ళు అయినా కింద కూర్చుంది. ఎందుకు నాకు బిలో 40 అనుకోవాలి అందరూ. అంత తాపత్రయం ఏమిటి? నేను ఆక్షేపించడం కోసం చెప్పట్లా, తత్వం కోసం చెబుతున్నా. ఎందుకు స్త్రీలు ఇలా ఆలోచిస్తారంటే అది తెలుసుకుంటే మనం మార్చుకోవచ్చు. ప్రకృతి తత్వం స్త్రీ, ఆత్మతత్వం పురుషుడు, తేడా అది. ప్రకృతి తత్వం స్త్రీ. ప్రకృతి ఎప్పుడూ నవనవలాడుతూ ఉండాలని, నవనవోన్మేషంగా ఉండాలని, చిగురాకులా ఉండాలని, సర్వాభరణాలతో ఉండాలని కోరుకుంటుంది. ఆత్మకి అవి ఏమి ఉండవు. అందుకే శివుడికి ఏ ఆభరణాలు ఉండవు, ఏనుగుతోలు బూడిద. అమ్మవారు రత్నగ్రైవేశంతాకలోల ముక్తా ఫలాన్విత అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటి. ఏమిటది? ఎటువంటి ఆభరణాలు? ఏకంగా వ్యాస మహర్షి 20 శ్లోకాలు చెప్పాడు అమ్మవారి ఆభరణాలు అందం అంతా. ఆవిడ ప్రకృతి, పార్వతి. స్త్రీ, ప్రతి స్త్రీ అంతే. ప్రకృతిలాగా ఎప్పుడూ నవనవలాడుతూ ఉండాలి, వృద్ధాప్యాన్ని అంగీకరించదు ఆ తత్వం. కానీ తప్పదు కదా, అందుకని వారికి వారే గ్రహించుకోవాలి క్రమంగా. పోనీ 60 కాదు 70 దాటే కానీ ఇంకా నాకేమిటి 70 వచ్చాయి అంటూ ఉండాలి. అంటే మనస్సులో వైరాగ్యం పెరుగుతుంది, సుఖంగా ఉంటాం. లేకపోతే ఇక్కడ మళ్ళీ మామిడికాయ తొక్క, అనపకాయ మొక్క ఇవన్నీ చూసుకోవడమే. ఇక్కడ బ్యూటీ క్లినిక్. ఇప్పుడు నేను వస్తువు చూసా, బొటిక్ అని ఉంది అక్కడెక్కడ. దాని స్పెల్లింగ్ చూసా, ఓహో ఇందుకే ఇది ఇలా ఉందను. ఎప్పుడు స్పెల్లింగ్ చూడలే నేను. బొటిక్ అని BOUTTIQUE అని ఉంది. ఓ బాగా కంఠస్థం చేశాను నేను, సరదా నాకు అటువంటి. ఓహో ఇదా బొటిక్ అంటే అనుకున్నాను. అంటే ఏమిటి? తెలుగులో చూడండి మీరు, బొట్టి క్యూ అనమాట, QUE. తెలుగులో బొట్టి అంటే చిన్నపిల్ల, బొట్టిగాడు అంటే చిన్నపిల్లాడు. ఇవి బొట్టిక్కలకి బ్యూటీ క్లినిక్లకి ఎందుకు కడతామంటే ఎప్పుడూ చిన్నపిల్లలాగే ఉండాలని మనకు తాపత్రయం. బొట్టి క్యూ, ఆ బొట్టి కోసమే క్యూలో నిలబడతాం. ఇక్కడ గొప్ప స్పెల్లింగ్ పెట్టాడు రావడం అనుకున్నాను నేను. తెలుగులో బొట్టి అంటే చిన్నపిల్ల, చిన్నపిల్ల అంటే బొట్టిగాడు అంటారు. అదే ఆక్షేపణ కాదు మామూలుగా. అంటే సహజంగా ప్రకృతత్వం కావడం వల్ల ఎప్పుడూ నవనవలాడుతూ ఉండాలని, నవనవోన్మేషంగా ఉండాలని కోరుకుంటుంది.
పురుషుడు ఆత్మకి ప్రతినిధి, భగవంతుడికి ఆత్మతత్వానికి ప్రతినిధి. ఆత్మకి అవే ఉండవు ఇక్కడ. నిరాధార నిరంజన పశుపతి గోత్రస్య నిర్లేప నిర్మలా నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిష్కారణ నిష్కళంక నిరుపాతిర్ నిరీశ్వర నీరాగ రాగమధని నిర్మదా మదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని ఇలా ఉంటాయి. ఈ నిర్ అనేది 60 నామాలు వస్తాయి. లలితా సహస్రంలో పరిశీలించుకోండి, 60 నామాలు ఉంటాయి నిరుతోటి. ఈ 60 ఆత్మతత్వం, అది శివతత్వం. ఈ ఆభరణాలు ఇవన్నీ అమ్మవారి తత్వం. ఇద్దరు ఒకటే, కానీ 2 అయిన తర్వాత రకరకాలుగా ఉంటారు. మన ఇంట్లోనే 2 పిల్లలు 2 రకాలుగా ఉండగా చూడడం లేదండి. ఇద్దరు మనకి తల్లిదండ్రులకు జన్మించిన వాళ్ళు, ఏం తేడా లేదు ఇందులో. కానీ ఇద్దరు 2 రకాల స్వభావాలు కనిపిస్తున్నాయి, అంతే ఇది. ఎందుకంటే పూర్వజన్మ కర్మ కూడా ఉంటుంది ఇక్కడ. మనం ఏమనుకుంటాం, సహజం, వాడు చిన్నప్పటి నుంచి సహజం అంటే ఏమిటి? సంస్కృతం చాలా గొప్ప భాష. సహజం అంటే సహా జాయతే ఇది సహజం. సహా జాయతే అంటే కూడా పుట్టింది. వాడు పుట్టినప్పుడే ఆ బుద్ధి కూడా పుట్టింది. వాడు పోయేవాడుకు అది పోదది, అది సహజం. అంతేగా న్యాచురల్ అని అర్థం చెప్పకూడదు. ఇంగ్లీషు భాష ఏ రకంగానూ సంస్కృతం ముందు సరిపోదు అసలు. మీరు అర్థం చెప్పడానికి వీల్లేదు అక్కడ. యజ్ఞం అంటే సాక్రిఫైస్ అనడం దిక్కుమాలిన మాటలు ఇవన్నీ. వాడికి యజ్ఞాలు లేవు, ఏదో పేరెట్టాడు. ఉపనయనం అంటే థ్రెడ్ మ్యారేజ్ అండి. అది మ్యారేజ్ ఏమిటండి? అదేం మాట అండి? థ్రెడ్ మ్యారేజా? థ్రెడ్ మ్యారేజీ, బెడ్ మ్యారేజీ, యథవ మాట. అది మ్యారేజ్ ఎలా అవుతుంది? అది ఉపనయనం మ్యారేజ్ను తిరస్కరించే విధానం. అది ఉపనయనం సరిగ్గా అర్థమైన వాడు పెళ్లి చేసుకోడు. ఉపనయనం బ్రహ్మోపదేశం. తండ్రి కూర్చోబెట్టి పక్కవాడికి కూడా వినే అవకాశం లేకుండా పళ్ళెం మీద చెంచా పెట్టి మోగించి బ్రహ్మోపదేశం చేస్తున్నాడు చెవులో. ఆ గాయత్రి మంత్రం అర్థమైన వాడు పెళ్లి చేసుకోడు వాడి జీవితంలో. అలా ఉండమని బ్రాహ్మణ అబ్బాయికి కాదు, యజ్ఞోపవీతం వేసుకుని అందరికీ చెప్పింది సంస్కృతి. నీకు ఉండగలిగితే ఉండు, వీడికి అది అర్థమే చస్తే కదా. అప్పుడు కూడా ఏదో సెల్ఫీలు దిగడం, ఫోటోలు దిగడం. అంత ఉపనయన పట్టుకుని ఇంగ్లీషు వాడు థ్రెడ్ మ్యారేజ్ అన్నట్టు మనకు వాడన్నాడు, మనమే పెట్టుకున్నాం ఇక్కడ. వాడు ఎందుకంటే వాడికి ఉండదుగా. ఉయ్యాల్లో పడుకోబెడుతుంటే తొట్లో పడుకోబెట్టడం అనమాట కేడీలు శర్మని. ఇంతకంటే దిక్కుమాలిన మాట ఇంకోటి ఉన్నది ఇక్కడ. ఆ తొట్టి అది భగవంతుడు ఉండేటువంటి తొట్టి. దాని గొలుసులు 4 వేదాలు. 4 వేదాల గొలుసులమరించి అన్నమాచార్య పాట. జో అచ్యుతానంద జో జో ముకుంద, అది తెలుగు మాట. తొట్లో పడుకోబెట్టామని రాయాలి. కేడీల శర్మనే ఏమిటండి? వస్తే వస్తాడు, పోతే పోతాడు. వాడి కోసం ఇంగ్లీష్ వాడతాం మనం, సంస్కృతం నాశనం చేసుకుని. తెలిసిన వాడిని రమ్మనండి, తెలియని వాడిని మానేయమనండి. తెలుగు వాళ్ళందరూ తెలుగులోనే శుభలేఖలు వెయ్యాలి, తెలుగులోనే పండగలు జరపాలి. వచ్చిన వాడిని రమ్మని, లేనివాడు మానే. మనం ఎక్కడికెక్కడ రాజీ పడిపోయి ఎక్కడికెక్కడ ఒక సభలో 10 మంది కూర్చున్నప్పుడు కూడా చూస్తే ఒక్కడు ఉంటాడు తెలుగు రానివాడు. వాడి కోసం అందరూ ఇంగ్లీషులో మాట్లాడితే ఇది ఎక్కడ తద్దినం? వాడిని ఏడవమనండి, వాడు ఏడుపు. లేదా పక్కవాడిని ఒకటి కూర్చోబెట్టండి దుబాసీని, వాడికి చెప్పమనండి. మొత్తం తప్ప ఇంగ్లీషులో నడపాల్సిన కర్మ ఏమిటండి అసలు? మనకి ఆలోచన ఇంత లూజ్ అయిపోయాం మనం ఇక్కడ. తమిళులు ఎవరో అలా చేయరు. వాళ్ళకి నమస్కారం, వాళ్ళ గడ్డ మీదకి వచ్చి నమస్కారం చేస్తున్న వాళ్ళకి నమస్కారం. 10 మంది పరాయి వాళ్ళు ఉన్నా సరే వాడు తమిళంలోనే సభ నడుపుతారు. మనకు ఆ పట్టుదల లేదు ఇక్కడ. వారికి అర్థం కాదేమో, అర్థం కాకపోతే వ్యర్థం అవుతుంది వాడి కర్మ, మనకు అనవసరం. వాడికి ఒక్కడికి ఓ దుబాసీని పెట్టు పక్కన కావాలంటే. వాడు చీఫ్ గెస్ట్ కానీ సభాధ్యక్షుడు కానీ ఏదైనా కానీ మనం ఎందుకు మాట్లాడాలి? ఆ పట్టుదల ఉండాలి. నాశనం అయిపోతుంది తెలుగు. ఊరికే 2 ముక్కలు ఊరికే మాట్లాడండి అన్న కష్టమైపోతుంది వేళ. ఎందుకని అలవాట్లోంచి పోయింది. ఎందుకంత పోగొట్టుకోవాలి ఇంత గొప్ప విషయాలు ఉంటే? ఉపనయనం అంటే గురువు సమీపానికి శిష్యుణ్ణి తీసుకువెళ్ళడం. ఉపే నయనం, ఉపనయనం. బ్రహ్మోపదేశం చేసి తండ్రి వేదాలు నేర్పమని గురువు దగ్గరికి తీసుకెళ్తాడు. నిజంగా వేదాంతం వంట పడితే వాడు జీవితంలో పెళ్లి చేసుకోడు. వాడు అంత పవిత్రమైన ఉపనయనాన్ని థ్రెడ్ మ్యారేజ్ ఏమిటండి? అదో మాట ఇదో మ్యారేజ్ లాగా. అప్పటికే ఓ మ్యారేజ్ అవుతుందా? ఎక్కడ మాటలు ఇవన్నీ? ఆ సంస్కృతి లేని చోట. అది మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. అంచేత ఆయువు, విత్తం, డబ్బు గురించి కూడా ఎవరికి చెప్పొద్దండి. గృహఛిద్రం, ఇంట్లో లొసుగులు ఉంటాయి, అవి కూడా ఎవరికి చెప్పొద్దండి. అంతేకాదు మంత్రం, ఎవరైనా మనకి మంత్రోపదేశం చేశారు, చెప్పకూడదండి ఎవరికి. అది రహస్యమే. ఊరికి చెవిలో చెప్పేద్దాం. మంత్రోపదేశాలు అందరికీ చేయకూడదు. చేశాడు అంటే వాడు చేయకపోతే వీడికి బిడిచి కొడుతుంది ఇక్కడ. వాడు చెప్పిన ప్రకారం చేయకపోతే వీళ్ళకి ఇప్పుడు కొంతమంది గురువులు పాపం జాలి ఎక్కువ వాళ్ళకి. అడిగిన వాళ్ళకల్లా మంత్రోపదేశాలు చేసేస్తారు. చేసినప్పుడు ఏమవుతుంది తెలిసే పెద్ద గొడవ. వాడు చెయ్యడు, వాడు బద్దకించి పడుకుంటాడు, వీడు కొట్టేస్తుంది దెబ్బ.
వాడు శ్రద్ధగా చేస్తాడంటేనే చెయ్యాలి. దానికో సమయం, పద్ధతి అన్నీ. ఎందుకంటే కామ్యకర్మ. నువ్వు ఏమీ ఆశించకుండా నమశివాయ నువ్వు గొప్ప మంత్రం, ఇబ్బంది ఏం లేదు అందులో, అది ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ నువ్వు కొడుకు పుట్టాలి, కూతురు పుట్టాలి, ఉద్యోగం రావాలి, పెళ్ళి అవ్వాలి, ఏదో అనుకుని చేసే ఫలానా రోగం తగ్గాలి అని ఎవరి దగ్గర మంత్రోపదేశం పొందు. దానికి ఒక సమయం ఉంటుంది, దానికి ఒక గురువు ఉంటాడు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏది వాడమంటే అదే వాడాలి. రావాకంటే రావాకే, మావిడాకంటే మావిడాకే. నీ ఇష్టం వచ్చింది పెడితే కుదరదు ఇక్కడ. ఎందుకంటే కోరిక ఎప్పుడైతే ఉందో షరతులు ఉంటాయి. లెక్క జీవితమేనా అంతే. కోరిక లేని చోట షరతులు ఉండవు. మీకు ఏమీ ఆశించకుండా ఎప్పుడు పంచాక్షర జపం చేయండి, సమస్తం శివుడు చూసుకుంటాడు, ఇబ్బంది లేదు అక్కడ. ఇదే గాంభీర్యం. అందుకని మంత్రం ఔషధం. మా వాడే మందులు కూడా ఎవరికీ చెప్పకూడదు. ఆ మందుల్లోనే ఏదో కలిపి మనం చంపేస్తారు. కొన్ని సినిమాలు వచ్చాయి అలాగా. ఇప్పుడు పేస్ మేకర్లు అవి వచ్చాక ఇబ్బందులు. ఒక రజనీకాంత్ సినిమా ఉంది, పేస్ మేకర్లో తేడా చేస్తాడు, గుండె కొట్టుకోకుండా వాడు పోతాడు. గుండె కొట్టుకునేందుకు ఏదో ఏర్పాటు చేస్తాడు, అది కొట్టుకోనియకుండా చేస్తాడు వీడు. దాన్ని ఏమంటారు, రిమోట్ ద్వారా. వాడు పోతాడు. వాడే మందులు కూడా ఎవరికీ చెప్పకూడదు. మైథునం, పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి చెబుతున్నా. దాంపత్య బంధానికి సంబంధించిన బలాలు, బలహీనతలు ఎట్టి పరిస్థితుల్లో అక్కా చెల్లెల దగ్గర కూడా మాట్లాడద్దు. అంత తప్పనిసరి అయితే తల్లి, అక్క పర్వాలేదు, కొంత చెప్తారు ఏదైనా సలహా, కానీ బయట ఎక్కడ మాట్లాడకూడదు. మంత్రం ఔషధమైతునే. అంతే కదా. దానం, మనం చేసిన దానాలు కూడా చెప్పొద్దు. చేసిన పాపం చెబితే పోతుంది కదా, చేసిన పుణ్యం కూడా పోతుంది చెబితే. అవి మనకు ఉండాలి అంటే చెప్పొద్దు, పోవాలంటే చెప్పొచ్చు. మానవమానవచ్చ, మహత్తరమైన సన్మానం జరిగింది. ఎక్కడ ఎక్కువ చెప్పకపోవడం మంచిది. ఏదో మీకు బంగారు కిరీటం పెట్టారు కదా, పెట్టారండి, ఏదో వారికి తోచింది పెట్టారంతే. బంగారు కిరీటమేనండి మా ఇంట్లో పెట్టుకున్నానంటే 3వ రోజుకి మా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసు మీకు. అంత కిరీటంటే చెన్నై నుంచి పట్టుకొచ్చేట మనం కూర్చుంటే అలాగే ఇక్కడ అని తయారవుతాడు ఎవడో అక్కడ. ఇప్పుడు నేను కాపలా కసుకుంటూ కూర్చోవాలి ఇక్కడ. ఏదో పెట్టారండి వారికి తోచింది, అంతే అయిపోయింది. అవమానం అసలే చెప్పొద్దు. అవమానాన్ని కూడా మనం తట్టుకోలేక దగ్గర వాళ్ళు ఎవరో రాగానే అలా అన్నాడు, ఇలా అన్నాడు, ఏమవుతుంది వీడు ఇంకా 4 అంటాడు వీడు. నువ్వు లోకురా, నిన్ను కాబట్టి అన్నాడు, నన్ను అనమని అంటాడు వీడు, పెద్ద హీరోలాగా. మానవచ ఎంత బాగా చెప్పారండి. ఇవి 9. ఆయుర్విత్తం, గృహఛిద్రం, మంత్రం ఔషధమైతునే, దానం, మానవచ, నవగోప్యాని యత్నత. సెల్ ఫోన్ వాడకం విపరీతంగా మారింది. చెవి లేనివాడైనా కనపడతాడు కానీ సెల్ లేనివాడు కనపడడం లేదు. పైగా ఈ చెవి పోగులను పెట్టేవారు వెనక ఉపనయనం చేసి పిల్లలకి. ఇదో చెవి పోగులో తయారైంది. ఆడవాళ్ళకి చెవులకు దుద్దులు ఉంటాయి, మగాళ్ళకి చెవికి దుద్దు అక్కల, ఇదే ముద్దు. ఏది వదిలితేగా అసలు. ఇల్లాళ్ళు ఒక రకం బాధ, ఇల్లాళ్ళ ఫోన్ల వల్ల ఇంటి ఆయనకి బాధ, రకరకాల బాధలు వచ్చేయండి. దీన్ని వర్ణించమని అడిగారు ఒక అవధానంలో. అయ్యే సెల్ ఫోన్ మీద ఓ పద్యం చెప్పండి, చస్తున్నాను, నేను బాధపడలేక. దీనిలో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. పైగా నాకు ముందు ఆలోచన ఏమొచ్చిందంటే, నేను పద్యం చెప్పబోతుంటే ఒక ఆయన, ఒక ఆఫీసర్ గారు, అధికారి, ఈ మెళ్ళ వేసి కూర్చున్నాడు. ఇది ఈ పెద్ద తోలు ఒకటి కదా, తాడు, ఈ మెడలో ఇది వేలాడడం. నాకు వెంటనే అనిపించింది, గంగిరెద్దుల మెడ గంట ఓలిక, ఇది అధికారుల మెడలందు అందగించు. వెనక గంగిరెద్దు మెడలో గంట ఒకటి కట్టేవారు. అందుకని అందరికీ ఇప్పుడు మెడలో గంట. ఎందుకంటే ఇది జేబులో పెట్టుకుంటే ఎక్కడన్నా పోతుందేమో, వదిలేస్తామేమో. అందుకని మెడలో ఓ తాడు కట్టారు. ఇప్పుడు ఆడాళ్ళకి మంగళసూత్రం, మగాళ్ళకేమో ఈ సెల్ ఫోన్ తాడు. ఇంకా ఉద్యోగస్తులకైతే 2 తాళ్ళు. ఎందుకని ఈ కంపెనీ తాడు ఒకటి, బిళ్ళ పలానా కంపెనీ వాడని, ఈ సెల్ ఫోన్ తాడు ఒకటి. మొత్తం మీద మంగళసూత్రం లేదని అనుకోకల, ఇంకా 4-5 మంగళసూత్రాలు వచ్చాయి. మంగళసూత్రాన్నైనా పక్కనట్టేస్తారు కానీ ఇవి తీయడానికి వీల్లేదు. సెల్ ఫోన్ అంత పవిత్రం అయిపోయింది. మంగళసూత్రం ఫ్యాషన్ అని చెప్పి తీసేస్తున్నారండి, సెల్ ఫోన్ మాత్రం మెళ్ళ వేసుకుంటారు. ఇక నుంచి మగవాళ్ళు పెళ్ళిళ్ళలో ఓ సెల్ ఫోన్నే మంగళసూత్రం కింద కట్టేస్తే గొడవ ఉండదు. ఇంక అలా ఉంచుతారు. సెంటిమెంట్ కాపాడుకోవాలంటే అంతే. మాంగళ్యం సెల్ ఫోన్ తంతు నానేనా అన్నమే మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ సెల్ ఫోన్ శతం అన్నమే గొడవలేదు. ఇంక ఎందుకంటే అదైతే ఉంచుకుంటారు, మంగళసూత్రం ఉంచుకుంటారని గ్యారెంటీ లేదు. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చాక మంగళసూత్రం తీసేస్తున్నారు. అమెరికాలో తీసేసారంటే అర్థం ఉంది, ఆంధ్రాలో కూడా తీసేస్తున్నారు, ఫ్యాషన్ ఎక్కువ. అందుకని నాకు తెలిసిన ఉపాయం ఇది, సెల్ ఫోన్నే మంగళసూత్రం కింద కట్టేస్తే గొడవ ఉండదు. ఇంక గంగిరెద్దుల మెడ గంట ఓలికనిది అధికారుల మెడలందు అందగించు, మేలు సందేశము మేఘ సందేశమై చెవి నిల్లు కట్టినట్లవతరించు. ఈ ఫోన్ ద్వారా వచ్చే మాటలు ఉన్నాయే, ఇక మేఘ సందేశం మెయిల్ ద్వారా పంపించాం. కొన్ని మెయిల్స్, మెసేజెస్
చెవిని ఇల్లు కట్టినట్టు అవతరించు. ఇక మాట్లాడడం మొదలు పడితే ఈ ప్రేమ కావ్యాలు, ప్రేమికుల మాటలు తెమలవండి. చెవిని ఇల్లు కట్టుకునే అంటారు. చెవిని ఇల్లు కట్టుకుని చెప్పాను వినలేదు అంటే చెవి దగ్గర ఒక భవనం కట్టుకుని అక్కడే కూర్చొని ఇల్లు కట్టామంటే అక్కడే ఉంటాం కదా, ఇక అక్కడే ఉండి చెప్పడం అనమాట. ఒరే ఈ పని చేయకురా, ఈ పని చేయకురా, ఈ పని చేయకురా అని 10 సార్లు చెబితే ఏమిటారు చెవిని ఇల్లు కట్టుకుని పోరుతున్నావు అంటారు. ఈ చెవి దగ్గర కట్టిన చిన్న ఇల్లే సెల్ ఫోన్. ఇప్పుడు మన ఇళ్ళు సెల్ ఫోన్ కంటే పెద్దవేం లేవు, చిన్నవే. నేను అపార్ట్మెంట్లు డిపార్ట్మెంట్లేగా. అందుకే ఈ సెల్ ఫోన్ కూడా ఒక అపార్ట్మెంట్. మెయిలు సందేశము మేఘ సందేశమై చెవినిల్లు గట్టినట్లవతరించు, క్షణము తీరిక లేక రణగుణధ్వని చేసి మధురయానమ్మును మట్టి చేయు. ప్రయాణాల్లో కర్మ అనుభవిస్తున్నవాడిని. మా జీవితంలో నెలలో 20 రోజులు రైల్లోనే ఉంటాను నేను. ఆ రైల్లో కూర్చుని ఏదైనా పుస్తకం తీస్తామా, పక్కన వెంటనే సెల్ ఫోన్. పోనీ ఏమైనా ఒక అందమైన పాట ఉంటుందా, ఆ పరమాసహ్యమైన పాట ఏదో ఉంటుంది అక్కడ. ఇది మనం వినలేము. ఇంకొకళ్ళు పరమ పవిత్రమైన గాయత్రి మంత్రాలు సెల్ ఫోన్ రింగ్ టోన్లో పెట్టుకుంటారు. పాపం అండి. మహామంత్రాలు ఎప్పుడూ అలా పెట్టుకోకూడదు, మహాపాపం. బెడిసి కొడతాయి, ప్రయోజనం కలక్కపోగా బెడిసి కొడతాయి. ఏదో వెంకటేశ్వర సుప్రభాతం, ఏవో మా తెలుగు తల్లి, అవి పర్వాలేదు, అవి బాగానే ఉంటాయి. అవి మంత్రాలు కావు. అంతేకాని గాయత్రి మంత్రం, పంచాక్షర మంత్రం ఇవే. అవి ఎవరు చదవాలో వాళ్ళే చదవాలి, ఎప్పుడు చదవాలో అప్పుడే చదవాలి. ఇప్పుడు సెల్ ఫోన్ రింగ్ టోన్లోనూ కారు బ్యాక్ అవుతుంటే గాయత్రి మంత్రం ఏమిటది? కారు బ్యాక్కి గాయత్రికి సంబంధం ఏమిటండి? ఏం లేదు. మనకందరికీ ఈ నమ్మకాలు ఎక్కువ, బద్ధకాలతో కూడా ఎక్కువ. ఆ మంత్రం మనం జపించలేము, ఆ యంత్రం జపిస్తూ ఉంటుంది. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఆ యంత్రం మనిషిగా పుడుతుంది, నువ్వు పోయి చచ్చిపోయి యంత్రంగా పుడతావు, శనిదిరిపోతుంది. ఎందుకంటే అది జపించి అది మానవ జన్మ వచ్చింది దానికి. మనం జపించడం మానసికంగా మనం యంత్రంగా పుట్టాం, అయిపోయిందా? అలాగే ఉంటుంది, పెట్టుకోకూడదండి అలా. ఆ రైల్లో ప్రయాణం చేద్దామంటే ఒక పుస్తకం చదువుకుందుకు లేదు, ఒక పడుకుందుకు లేదు, ఎక్కడో ఫోను అక్కడో ఫోన్, పైగా ఒక్కొక్కడో ఫోన్ తీసుకుని ఎరా ఆడో 5 లక్షలు ఇస్తాడు రాలేదు, వేసేపోయేవా, మళ్ళీ ఇదొకటి. ఈయన పెద్ద మర్డర్ చేస్తాడని మనకు తెలియాలి ఇక్కడ విషయం. గట్టిగా మాట్లాడటం. పక్కన 3 మంది ఉన్నారు, ఇవన్నీ వాళ్ళు వినాల్సిన అవసరం లేదు, అసలు మనం నెమ్మదిగా మాట్లాడుకోవాలి అనే ఒక సంస్కారం లేదండి. ఎప్పుడు ప్రయాణాల్లో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి దయచేసి, ఫోన్ వస్తే తప్పనిసరి మాట్లాడాలి. అందుకని మనం ఫోన్లు చేయకూడదు ప్రయాణాలు. రాసిపెట్టుకో కాగితం మీద, ఇంటికెళ్ళి చెయ్యి. నీ ఇంట్లో నీ ఇష్టం వచ్చిన సేపు వాక్కో. ప్రయాణాల్లో ఎవరిని ఇబ్బంది పెట్టే హక్కు మనకి లేదండి. ఇప్పుడు సెల్ ఫోన్లే కాదు, సీడీలు, సినిమాలు పెద్ద సౌండ్ పెడతాడు రాత్రి 11ంటికి కూడా. నేను సినిమా చూస్తున్నా అంటాడు. అంటే నీ సినిమా మేమంతా చూడాలా? ఓ ఇయర్ ఫోన్ పెట్టుకో, లేదా మానుకో. భక్తి సంగీతమైనా సరే అందరికీ బలవంతంగా వినిపించే అధికారం మనకి లేదండి, తప్పది. నీకు భక్తి ఇష్టం, ఆయనకి రక్తి ఇష్టం, ఆయన ఇష్టం వచ్చింది ఆయన వింటాడు, నువ్వెవడు వినిపించడానికి. అన్నమయ్య కీర్తన అయినా సరే పైకి సౌండ్ పెట్టి వినే హక్కు మనకి లేదు. ఎవరి స్వాతంత్రం వారికి ఉంటుంది. క్షణము తీరికలేక రణగుణధ్వని చేసి మధురయానమ్మును మట్టి చేయు. రణగుణధ్వని అంటారు. నిజానికి పలకడం చేతగా కొంతమంది రణగుణధ్వని. రణగుణ కాదు, గుణం అంటే వింటి నారి. పూర్వం యుద్ధాలు మొదలుపెట్టినప్పుడు, కురుక్షేత్ర యుద్ధం, రామాయణ యుద్ధం లాంటివి మొదలుపెట్టినప్పుడు ఏం చేసేవారంటే, ముఖ్యంగా కురుక్షేత్ర యుద్ధంలో అంతా ధనుస్సు, బాణం ప్రధానం కదా. రామాయణ యుద్ధంలో ఇంకా బాణాల కంటే చెట్లు, రాళ్ళు ప్రధానం. ఎందుకంటే వానరులు రాక్షసులును, వాళ్ళకి బాణాల కంటే ఈ రాళ్ళే ఎక్కువ. భారత యుద్ధం అలా కాదు, అందరూ మానవులే, అందరూ వీరులు. అందుకని ధనుస్సులు. వాళ్ళు ఈ వింటి నారిని ఇలా లాగి ఢమ్ ఢమ్ అని మోగించేవారు. ఠం 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 అను భీషణధ్వనుల వింటన్నారి సారించి వైకుంఠుండారఘురామమూర్తి అని భాస్కర్ రామాయణంలో చెప్పినట్టుగా ఠం 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 అని మోగించేవారు. వింటి నారి ఇలా లాగేవారు. చిత్రం ఏంటంటే ఆ చప్పుడు కొంతమంది పోయేవారు, గుండెపోటు వాళ్ళు ఉంటారు. ఈ వింటి నారి లాగినప్పుడు, శంఖం ఊదినప్పుడు కొంతమంది పోతారు. గట్టిగా యుద్ధంలో ఏనుగు గేంకరించిందనుకోండి, ఇంకేనా అంగీకరించినట్టే మృత్యువుని పడిపోతాడు. ఎందుకంటే రక్తపోటో గుండెపోటో ఏదో ఒకటి ఉంటుంది, కడుపు నొప్పి పోతాడు. మిగిలిన వాళ్ళే యుద్ధం చేసేవారు. అందుకే ముందు శంఖాలు మోగించడం, ఈ వింటి నారి మోగించడం అన్నీ చేసేవారు. ఈ సౌండ్కి కొంతమంది పోయేవారు, మిగిలిన వాడు సావకాశంగా యుద్ధం చేసుకునేవారు. అలాగా రణగుణధ్వని అనే పేరు వచ్చింది. యుద్ధంలో ఈ వింటి నారి మోగించడం మొదలు పెడితే ఇక ఆగదండి. ఎవరిని ఆపుతారో అందరూ మోగిస్తూనే ఉంటారు. అక్కడి నుంచి వచ్చింది. గందరగోళం శబ్దాలు ఏమైనా వస్తే రణగుణధ్వని అప్పుడు వచ్చింది.
ప్రయాణాల్లో రణగుణధ్వనే ఈ సెల్ ఫోన్ వల్ల. మధురయానమ్మును మట్టి చేయవు, పుస్తకం చదువుకుందుకు లేదు, కమ్మగా పడుకుందుకు లేదు, భార్యాభర్త మాట్లాడుకుందుకు లేదు, పోనీ ఇద్దరు స్నేహితులు ఎవరన్నా కలవక కలుసుకుంటే ఎరా అబ్బాయి బాగున్నావా అని పలకరించడానికి లేదు, మధ్యలో వాడో రింగుటోను వీడో రింగుటోను, చచ్చిపోతున్నామండి. ఇంకోటి ఉంది ఈ సెల్ ఫోన్తో పెద్ద ఇబ్బంది. టిక్కు టిక్క నిమ్రోగు నొక్కి చూచిన ఎంత డొక్కు సందేశము వెక్కిరించు. టిక్కు టిక్క నిమోగు నొక్కి చూచిన ఎంత డొక్కు సందేశము వెక్కిరించు. ఎవడో పనికిమాలిన వాడు మనకో పనికిమాలిన సందేశం ఇచ్చేస్తాడు. ప్రతివాడు సందేశాలు పంపించేవాడే. ఎందుకంటే నెంబర్లు అందరికీ తెలిసిపోతున్నాయి, ప్రముఖుల నెంబర్లు. ఇక వీడికి ఏదో తోస్తుంది ఒక కొత్త ఊహ. యూ బ్రీత్, యూ ఇన్స్పైర్, వెన్ యూ డోంట్ బ్రీత్ యూ డై. ఇదో గొప్ప విషయమా? ఊపిరి తీసుకుంటే బతుకుతాట, ఊపిరి తీసుకోకపోతే పోతాట. మరి వీడు కనిపెట్టాడు ఐన్స్టీన్, ఇంకెవడికి తెలియదు ఇది. ఇదో మెసేజ్ అండి, మీరు ఆశ్చర్యపోతారు. నాకు పంపాడు ఈ మెసేజ్ని, నేను కడిగా దొరికాను వాడికి. మనం ఏమనుకుంటాం, ఎవరో కావలసిన వాళ్ళు పంపారేమో, ఎవడో ఉన్నాడో పోయాడో అనుకుని అందులో మెనువులోకి వెళ్ళి మెసేజెస్లోకి వెళ్ళి సందేశం వాడు. నాది అసలు తెలుగు ఫోను, అదో సమస్య. సందేశం వాడుక, మళ్ళీ ఈమెయిల్లోకి వెళ్ళి ఇన్బాక్స్లోకి వెళ్ళి తీరా చూస్తే అందులో ఏమిటి, నువ్వు ఊపిరి తీస్తే బతుకుతావు లేకపోతే పోతావు, ఇది సందేశం. ఏం చేయాలో తెలియట్లేదండి నిజంగా. పంపొద్దందామంటే వాడితో మాట్లాడాలి, మాట్లాడినా మళ్ళీ పంపిస్తాడు. ఏం చేస్తాం? దీనికోసం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి. ఇప్పుడు అదో 10 ఏళ్ళు లాగుతారు కోర్టులో. అందుకని నా మటుకు నేనేం చేస్తాను, సందేశాలు అసలు చూడను నేను. ఓ 10 రోజులో 20 రోజులు అయిపోయి ఆ పెట్టి అంతా నిండిపోయాక కీ అని ఏదో వస్తుంది, విచిత్ర శబ్దం. అప్పుడు తీసోసారి మొత్తం సందేశాలు చెరిపోయి ఒకటి వస్తుంది, అది నొక్కుతాను, ఒక్క పోతాయి మొత్తం, అంతే, గొడవ లేదు. చూడను, ఎంత ముఖ్యమైన వాడు మేము మెసేజ్ నేను చూడను, నాకు పంపొద్దని చెప్పేస్తాను. నాతో అవసరం ఉంటే నాతో మాట్లాడు, అంతే. నేను మెసేజెస్ చూడను. ఎందుకంటే కంపెనీ వాడి మెసేజ్లు కొన్ని, బయట పంపేవాడి మెసేజ్లు కొన్ని, 2 రోజులు 4 నీకు ఈ విషయం తెలుసా అని ఒకటి పంపుతాడు సరదాకి. కాలేజీ పిల్లలు పంపుకునే మెసేజ్లు ఇవి. వాళ్ళు పంపుకోవడం కాదని మనకి పంపిస్తున్నారండి. అందుకని ఏదో విచిత్రమైన శబ్దం వచ్చింది, ఏ మెసేజో ఏమిటో అని చూస్తే ఇది మనకి సందేశం. టిక్కు టిక్క నిమ్రోగు నొక్కి చూచిన ఎంత డొక్కు సందేశము వెక్కిరించు. ఇక ఇంకా ఇదేమిటయ్యా, సవతి అయి ఇల్లాలిని సలుపుచుండు, సవతి అయి ఇల్లాలిని సలుపుచుండు. ఇల్లాలకి ఇదో సవతి అయిపోయిందండి. సెల్ ఫోన్ ఒక సవతి, సాఫ్ట్వేర్ ఇంకొకటి అని అరుణ పప్పు అని ఒక ఆవిడ కవిత్వం కూడా రాసింది. ఆడవాళ్ళకి ఇదో సవతి. ఎందుకంటే ఈ మొగుడు సెల్ ఫోన్ పట్టుకుని వదలడు, అన్నానికి రాడు, పిలుచుండు, మాట్లాడుతుంటే అంటాడు. ఏమిటి మాట్లాడేది, గంట, చెవు పుచ్చిపోతుంది. అందుకని ఆడవాళ్ళు ఏం పెట్టారు, సెల్ ఫోన్కి సవితి అని పేరెట్టారు. అంతే. మీకు ఇదో భార్య అదో భార్య. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎవరు, అదో సవితి. ఇప్పుడు సాఫ్ట్వేర్ గొడవ లేదు, ఇంక తగ్గింది కొంచెం. ఆ శని వదిలింది, ఇంక ఈ శని ఇప్పుడు వదిలింది తెలియదు. అందుకని సవతి అయి ఇల్లాలిని సలుపుచుండు. ఇంకో మాట ఉందండి, ఒళ్ళు మరిపించు ప్రియమైన ఊసులాడ కళ్ళు తెరిపించు నా బిల్లుగట్టు వేళ. లవర్స్ మాట్లాడుకుంటాడు ప్రేమికులు. వీరేమో సముద్ర తీరంలో పడుకుంటారు, వారేమో ఇందిరా పార్కులో పడుకుంటారు. విశాఖపట్నంలో వీరు, హైదరాబాద్లో వారు. ఇక ఫోన్ ఇక్కడ పెట్టుకుని, నా ఫోన్ చేయలేదా, నేను చేయమని చెప్పాను కదా, ఎప్పుడూ నేనే చేయాలా, ఇలా మూతి తిప్పి ముక్కు తిప్పి సర్వావయవాలు తిప్పి 1 గంట మాట్లాడుకోవడం. ఈ తిప్పినప్పుడు ఈ మాట్లాడుతుంటే ఒళ్ళు తెలియదండి. గంటన్నర, రాత్రి 10 అవని 11 అవని 12 అవని మాట్లాడుతూనే ఉంటాం, మనకి ఇష్టమైన వాళ్ళు కదా. ఆ తర్వాత ఒక్కసారి ఛార్జెస్ ఎప్పుడైనా ఏదో వస్తుంది సందేశం, అది నొక్కితే 74 రూపాయలంటే అప్పుడు అమ్మ బాబోయ్ ఇంత అయిందా. అందుకని ఒళ్ళు మరిపించు ప్రియమైన ఊసులాడ కళ్ళు తెరిపించు నా బిల్లుగట్టు వేళ. ఇల్లు గొల్లను చేసెని సెల్లు ఫోను, గంగిరెద్దుల మెడ గంట ఓలిక ఇది అధికారుల మెడలందునందగించు. మెయిలు సందేశము మేఘ సందేశమై చెవినిల్లు గట్టినట్లవతరించు. క్షణము తీరిక లేక రణగుణధ్వని చేసి మధురయానమ్మును మట్టి చేయు. టిక్కు టిక్క నిమ్రోగు నొక్కి చూచిన ఎంత డొక్కు సందేశము వెక్కిరించు. సవతి ఇల్లాలిని సలుపుచుండు, ఒళ్ళు మరిపించు ప్రియమైన ఊసులాడ కళ్ళు తెరిపించు నా బిల్లుగట్టు వేళ. ఇల్లు గొల్లొనరించని సెల్లు ఫోను అని ఓ పద్యం చెప్పి దాని మీద కసి తీర్చుకున్నామండి. ఎందుకంటే కవికి, మా కవులకి పెద్ద సౌకర్యం ఏంటంటే, మాకు దుఃఖం వస్తే ఓ పద్యం చెప్పేస్తాం, దాంతో ఆ దుఃఖం పోయింది. కవిత్వం అంత గొప్పది. మనకి కసి ఉన్నా, బాధ ఉన్నా,
కవిత్వంతో తీర్చుకోవచ్చండి. వెనక శతక కవులు మీరు పరిశీలించండి, సమాజం మీద వాళ్ళకి విపరీతమైన కసి, ఈ అవినీతి ఎప్పుడు పోతుంది, ఈ కుళ్ళు ఎప్పుడు పోతుంది, ఈ దుర్మార్గులు ఎప్పుడు పోతారు అని వాళ్ళని ఎవరిననాలో తెలియక వెంకట్రావు సుబ్బారావు అని మొకటం పెడితే వెంకట్రావు సుబ్బారావు కేసెడతారు కోర్టులో, నన్ను తిట్టాడు. అందుకని శ్రీకాళహస్తీశ్వర, దాశరథి, కరుణాపయోనిధి, కుముద హితకోడి, సంకాశ, కుక్కుటేశ అని దేవుడు పేరుంటి పద్యాలు రాశారు. శతకాలకు దేవుడు పేర్లు పెట్టడంలో భక్తి అనుకోకండి, సమాజం మీద కసి, కోపం, వ్యతిరేకత, విప్లవం. అది ఎవరి పేరు పెట్టినా వారికి కోపం వస్తుంది. అందుకని దేవుడు పేరు పెట్టి ఎవరిని తిట్టదలుచుకున్నాడో వాళ్ళందరూ తిట్టాడండి. కవి అయినవాడు తన కోపాన్ని కవిత్వం ద్వారా తీర్చుకుంటాడు. అంచేత కవిత్వం అందరూ నేర్చుకోవాలి, రాసినా రాయకపోయినా అందరూ చదవాలి. అలాగే ఒక తెలుగు పద్యం చెప్పుకున్నాం కదా, ఒక మంచి సంస్కృత శ్లోకం. 5 జకారాలు ఉన్నాయట మనుషుల్ని పీడించుకు తినేవి. 5 జాలు. వాటికి ఎంత చేసినా సంతృష్టి ఉండదు, ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి అంటాయట. ఏమిటవి? జామాత జఠరం జాయ జాతవేద జలాశయాక. జాతోనే అన్ని మొదలవుతాయి చూడండి. సంస్కృత శ్లోకం బాగా పూర్వాంది, నేను చెప్పింది కాదు, నన్ను అపార్థం చేసుకోకండి. జామాత జఠరం జాయ జాతవేద జలాశయాక అపూర్య పూర్యమాణాస్తే అపూర్య పూర్యమాణాస్తే జకారా పంచ దుర్లభాః. ఈ 5 జకారాలు లోకంలో దుర్లభం నాయన. ఎందుకంటే అపూర్యాక పూర్యమాణాస్తే, ఎంత నింపినా ఇంకా నింపమని అడుగుతూనే ఉంటాయి. సంతృష్టి అనేది ఉండదు వీటికి. ఎన్ని ఇచ్చినా సరే ఇంకా ఏమిస్తావు. అందులో మొదటిది జామాత అంటే అల్లుడు. అల్లుడు చూడండి, దసరాకి స్కూటర్ ఇచ్చామనుకో సంక్రాంతికి కారు అంటాడు, సంక్రాంతికి సైకిల్ ఇచ్చామనుకో స్కూటర్ ఇచ్చి సైకిల్ ఇస్తారండి, కారు ఇవ్వాలిగాని అంటాడు. అలాగని సంక్రాంతికి కారు ఇచ్చామనుకో మళ్ళీ దీపావళికి అపార్ట్మెంట్ ఇస్తారేటంటే వాడు సొమ్మే పోయింది. ఎన్ని ఇచ్చినా పోనీ మా మావగారు నాకు ఇచ్చాడని చెప్పేవాళ్ళు నిజంగా ఇప్పుడు అల్లుళ్ళు చాలా మంచివాళ్ళు అండి, మనం మెచ్చుకోవాలండి. ఈ అల్లుళ్ళ బాధ పూర్వం ఉన్నంతగా ఇప్పుడు లేదండి. ఆడవాళ్ళు కూడా చదువులు ఉద్యోగాలు వచ్చాక జరిగిన గొప్ప మేలు ఏమిటంటే అల్లుళ్ళ బాధ చాలా భాగం తగ్గిందండి, చాలా తగ్గింది. ఉంది ఇప్పటికీ ఉద్యోగాల మీద ఏడిపించేవాళ్ళు, ఆ సంపాదన కూడా లాగేసుకునేవాళ్ళు కిరాతకులు ఉన్నారు, లేరని కాదు. కానీ 90% నుంచి పరిస్థితి 10%కి వచ్చింది. మనం అది అంగీకరించాలి. ఎందుకంటే వాళ్ళు స్వతంత్రంగా చదువుకున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, ఏమిటయ్యా అని గట్టిగా అడుగుతున్నారు. అడగాలి, దుర్మార్గం చేసేవాడిని అడగాలి. భర్తని క్షమించద్దు, అడగండి, నిలబెట్టి అడగండి, కడగండి పట్టుకుని. అడగడం ఏంటి? చీపురెట్టుకి అడిగేయాలి తప్పు చేసేవాడిని. భర్తని, దుర్మార్గ భర్తను గౌరవించమని ఏ ధర్మశాస్త్రంలో చెప్పలేదు అసలు. అటువంటి నమ్మకం ఎవడు చెప్పినా సరే. దుర్మార్గ భర్తను తిట్టిపోయమన్నారు, అన్నం పెట్టద్దన్నారు, అవసరమైతే విడాకులు ఇచ్చేయమని చెప్పారు ధర్మశాస్త్రంలో కూడా. స్త్రీకి బోర్డు స్వేచ్ఛ ఉందని చెప్పడం లేదు. మామూలు స్వేచ్ఛ కాదని దూరదేశానికి వెళ్ళాడు భర్త, 12 ఏళ్ళు చూడమన్నారు, లేకపోతే ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పారండి పరాశర స్మృతిలో. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడు భర్త, ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పారండి. ఆవిడ కోరికలు ఉండవా, ఆవిడకి సౌఖ్యం ఉండదా? మొగాడికే వస్తే చేయడంలా. పెళ్ళైన తర్వాత 2 ఏళ్ళకి పిల్లలు పుట్టకపోతే 3 మంది వచ్చి ఇంకో పెళ్లి చేసుకోవాలి మొగాడికి సలహా ఇస్తారు. ఆడదానికి ఇస్తారా సలహా? కానీ ధర్మశాస్త్రాలను నిందించద్దండి. మనుషులు మగవాళ్ళు పెత్తనం చేసి తేడా చేయొచ్చు, కానీ ధర్మశాస్త్రాలు తేడా చేయలేదండి. ఇప్పుడు దూరదేశానికి వెళ్ళినా రాకపోయినా, సన్యాసం ఇష్టం లేకుండా సన్యాసం పుచ్చుకున్నా, ఇష్టం లేని సన్యాసాలు ఉంటాయి కొన్ని, భార్య అనుమతితో సన్యాసం పుచ్చుకోవాలి. ఇష్టం లేకుండా పుచ్చుకుంటే ఈవిడ ఇంకో పెళ్లి చేసుకుంటుంది, అడగడానికి వీల్లేదు. అలాంటి స్వేచ్ఛలన్నీ ఇచ్చారండి, ధర్మశాస్త్రం వ్యతిరేకించలేదు. అంత గొప్ప స్త్రీ స్వేచ్ఛ ఉంది ఈ దేశంలో. అనవసరపు మాటలు మాట్లాడద్దు. అందుకని ఈ వచ్చాక ఇంకా తగ్గేయండి అల్లుళ్ళ బాధలు, ఈ భర్తల బాధలు. ఇదివరకు ఎలా ఉండేవి? ఎన్ని ఇచ్చినా ఇవ్వడమే, అసలు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు కూడా చూడండి, అమ్మాయి ఎంసీఏ చేస్తుంది, అబ్బాయి ఎంసీఏ చేస్తాడు, ఇద్దరు ఒకే కంప్యూటర్ కంపెనీలో పనిచేస్తారు, ఇద్దరికీ 20,000 జీతం, అయినా ఈవిడ ఆయన కట్నం ఇవ్వాలి, ఎందుకో మనకు అర్థం కాదు. అది ఆచారం ఉండిపోయింది. అందుకే జామాత, అల్లుడికి ఎంత పెట్టినా ఇంకా సంతృప్తి లేదునాయన అన్నాడు. జఠరం, ఇది జఠరం అంటే ఈ కడుపు. పొద్దున్న 4 ఇడ్లీ పెట్టాం, ఇంకా పూరీలు కూడా పెట్టాం, మళ్ళీ 12 వేసారు. ఏం పెడతావు, ఏం పెడతావు, ఏం పెడతావు? సరే అప్పుడు పప్పు పెట్టాం, మిరపకాయలు పెట్టాం, కూర పెట్టాం, పచ్చడి పెట్టాం, పులుసు పెట్టాం, మళ్ళీ సాయంత్రం 4 వేసారు. ఇంకేమైనా పెట్టవా, ఇంకేమైనా పెట్టవా? మళ్ళీ రెడీ. 4 గంటలకు వచ్చారు. అప్పుడేమో మళ్ళీ కారపోసి పెట్టాం, టీ పెట్టాం, మళ్ళీ అప్పుడు వెళ్ళి సాయంత్రం 7 వేసరికి రాత్రి ఏం పెడతావు, రాత్రి ఏం పెడతావు?
ఏటి దిక్కుమాలిన పొట్టకి ఎన్ని ఎకరాలు తిన్నామని నేను ఒకసారి సరదా కూర్చుని లెక్కలు కట్టా. 6 ఎకరాల పంట నేను ఒక్కడే తిన్నాను ఇప్పుడు 50 ఏళ్లలో. 6 ఎకరాల్లో ఎంత ధాన్యం పండుతుందో, ఆ ధాన్యం ఆడిస్తే ఎన్ని బియ్యం వస్తాయో అన్ని బియ్యం నేను ఒక్కడే తిన్నా. మీ వయసును బట్టి మీరు లెక్కలు కట్టుకోండి. 50 ఏళ్ళకి 6 ఎకరాలంటే మీ వయసును బట్టి మీరు లెక్కలు కట్టుకోండి. 6 ఎకరాల పంట. మా నాన్నగారు నాకు ఇచ్చింది 3 ఎకరాలే, కానీ నేను 6 ఎకరాల పంట తిన్నాను. అంత ఇదండి ఇది. అంతే జఠరం. మూడోది మరో అనుకోవద్దు, ఊరికి సరదాగా చెప్పిన మాట. జాయా, భార్య కూడా అంతే. మన వాళ్ళు స్త్రీకి స్వేచ్ఛ ఇచ్చినట్టే ఇచ్చి పొడిచే చోట పొడిచారండి గట్టిగా. కానీ అనుకోకండి స్త్రీలను అంటున్నామని. ఒక్కసారి మన మనస్తత్వం ఎలాంటిదో ఆలోచించుకోండి. ఎన్ని ఉన్నా ఇంకా ఏదో లేదనే కొరత స్త్రీలు అంటున్నారా లేదా? అప్పుడప్పుడు అనడం మానుకోవాలమ్మా, తప్పది. అందుకే సరదాగా అన్నాడు, భార్య కూడా అంతేనే బాబు, ఎన్ని చేసినా ఇంకా చేయలేదని అంటున్నాడు. విచిత్రం ఏంటంటే భార్యల మనస్తత్వంలో నిజంగా మార్చుకోవాలండి. భర్త ఎన్ని చీరలు కొన్నా సరే, ఎన్ని నగలు చేయించినా సరే, పుట్టింటి వాళ్ళే గొప్పవాళ్ళు. మా అన్నయ్య మొన్న వెళ్ళినప్పుడు చీర పెట్టాడు. ఆ చీర ఎంత చెప్తే 250, మొగుడు 2500 పెట్టుకొని అడుకుంటే కొనకేం చేస్తారు? ఈ భావన ఎందుకు వచ్చిందో దయచేసి స్త్రీలందరూ ఆలోచించండి. ఎక్కడైతే మన సొంతం మనకి హక్కు ఉందనుకుంటున్నామో అక్కడ మనకి సంతృప్తి ఉండలేదు. మనకి హక్కు లేదనుకుంటున్నామో అక్కడ సంతృప్తి చెందుతున్నాం. పెళ్ళి అవగానే అమ్మాయి భావన ఎలా ఉంటుందంటే, ఇక నాకు పుట్టింటి మీద ఏ హక్కు లేదు, అక్కడ ఉన్నవన్నీ మా తమ్ముళ్ళవి, మా అన్నయ్యవి. కాబట్టి వాళ్ళు రవికిన గుడ్డ పెట్టినా అదేదో రచిత పథకంలా ఉంటుంది. అది భర్త మీద హక్కు నాకు గబతే ఎవడికి పెడతాడు, కాబట్టి ఎంత పెట్టినా తక్కువ అనిపిస్తుంది. అంటే భావన స్త్రీలో లేదు, తేడా స్త్రీలో లేదు, మనస్తత్వంలో లేదు. ఈ నాది అనుకోవడంలో ఉందా? అనుకోవడం మానేస్తే భర్త చేసినవి కూడా చాలా గొప్పగానే ఉంటాయి. నాకేమి వారి పట్ల వీరి పట్ల ద్వేషాలు ప్రత్యేకతలు ఏం లేవండి. సంసారాలు బాగుండవే మనకు కావాలి. అహంకారం వదిలిపెడితే, మమకారం నేను నాది అనేది వదిలిపెడితే సంసారాలన్నీ బాగుంటాయి. జామాత జఠరం జాయ జాతవేదాహ. అగ్ని మండుతూ ఉంటుంది. నువ్వు ఎన్నివై మంట ఆరదు, నీళ్లు పోస్తేనే ఆరుతుంది. ఇంకా దాంట్లో ఓ చెక్క మొక్కేసి మరీ రెచ్చిపోతుంది. గడ్డేస్తే ఇంక చెప్పక్కర్లేదు, మనకు గడ్డెట్టేస్తుంది. ఏం వేసినా చివరికి పొరపాటున ఎవడో కాలు జారి ఎవడన్నా మనిషి అందులో పడితే వాడిని మింగేస్తుంది. జలాశయాహ అంటే సముద్రాలు లాంటి పెద్ద పెద్ద నదులు, రిజర్వాయర్ లాంటివి. ఎన్ని నీళ్లు పోసినా ఇంకా పోయమని అంటూనే ఉంటాయి. నదిలో నువ్వు పట్టుకెళ్ళి 2 బిందులు నీళ్లు పోస్తే నది మట్టం ఏమైనా పెరిగిందా? ఏమీ పెరగదు. నువ్వు అందులోంచి 2 బిందులు తీస్తే నది మట్టం ఏమైనా తగ్గిందా? ఏమీ తగ్గదు. అందుకని జామాత జఠరం జాయా జాతవేద జలాశయా అపూర్యాహ పూర్యమాణాస్తే. పూర్యమాణాహ అపి, ఇవి పూరింపబడినవైనా అపూర్యాహ పూరింపబడినట్టే ఉంటాయి. ఎప్పుడు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఒకటే గోల. ఇవన్నీ జాతోనే ఉన్నాయని చమత్కారంగా చెప్పారన్న శ్లోకం. ఎవరి మనస్సు నొప్పి పెట్టారని అనుకోకండి. మన ప్రవర్తనలో లోపం ఉంటే మనం కాస్త మార్చుకోవాలి. అందుకోసమే ఇది హాస్యం రూపంలో సరదాగా చెప్పబడింది. అలాంటివన్నీ మనం మళ్ళీ చెప్పుకుందాం, మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన మాతృభాషలోనే మనం మాట్లాడుకుందాం. సెలవు. వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు చేరుతుంది. ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. సదా మీ సేవలు. లైఫ్ సీక్రెట్ 69. స్వస్తి.